RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం అరకగూడ గ్రామానికి చెందిన ఆత్రం మహేష్ గురువారం రాత్రి 11 గంటలకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన భర్త శుభకార్యానికి వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లారని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుడి భార్య సరిత కన్నీరు మున్నీరుగా విలపించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహేష్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం మరియు మానవతావాదులు మహేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు గంగయ్య తెలియజేశారు. మృతుడికి కుమారుడు ఉన్నాడని, ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు తెలియజేశారు. బాధపడకు చెప్పు అమ్మ, బాధపడకు బాధపడకమ్మా. బాధపడకుండా కొద్దిగా చెప్పు మాకు ఎట్లా జరిగినా. ఎటు పోయిండు మీకు ఆయన మహేష్? ఎటు పోయిండు అమ్మ? బాధపడక చెప్పు కొద్దిగా. మహేష్ ఫంక్షన్లో పోయిండా? ఎటు పోయిండు? ఎక్కడ? ఊరుగూడనా? ఏది బండి మీదనా? ఎవరెవరు పోయారు? ఇద్దరు కలిసిపోయారా? బాధపడక ఇక బాధపడక బాధపడితే ఎట్లా? ఎంతమంది మీరు? ఎంతమంది కొడుకులు? ఒక్కడేనా? ఇద్దరా? ఒక్కడే కదా? ఆత్రం మహేష్ అరకగూడ, తండ్రి పేరు సింతయ్య. గురుగూడెం కాడ ఫంక్షన్ ఉంది. ఫోన్ చేస్తే కలిసి మాట్లాడు. ఫంక్షన్కి ఊరుగూడెం నుండి బారగూడెంకి వచ్చి బారగూడెం నుండి మళ్ళీ ఊరుగూడెం పోగా మధ్యలో తెలకపల్లి నుండి పోతిపల్లి వాళ్ళు బైక్ పట్టుకొని రాను పోతిపల్లికి ఈ మధ్యలో కోరతగూడ మధ్య కోరతగూడ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ మన బారగూడ దుర్గం ఎంగళరావు, మా ఊరి ఆత్రం మహేష్ స్పాట్లో అక్కడికి కూర్చోడం జరిగింది. పోతిపల్లి ఇప్ప మారించగల దున్న నరసింహుడు, ఆయన కూడా స్పాట్లో అక్కడే ఉండేది. మన ఎలకపల్లి ఇద్దరు సీరియస్గా ఉంటే హాస్పిటల్ కావాలని తీసుకెళ్ళడం. మహేష్కి ఎంతమంది? మహేష్కు ఒక్కడే కొడుకు, కూలి పని చేసి బతికేది. బాగా గరీబ్, ఆయన భూమి లేదు, ఏం లేదు. బాగా ఇల్లు కూడా ఇదే ఇల్లు కూడా ఇదే. ఇక ఇప్పుడు పిల్లానికైతే ఏం ఆధారం లేదు, బాగా గరీబ్. అలాగే ఎక్కడ వెళ్తుండే అంటే? ఊరు కూడా ఏముండే అక్కడ? వాళ్ళ అక్క చెల్లె కొడుకు బిడ్డలు చెల్లె బిడ్డ పుట్టని ఫంక్షన్
రాదు